దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి నమ్ముట వలన, దేవుణ్ణి ఆరాధించటం వలన, దేవుని నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఆయన త్రోవలో నడుచుట ద్వారా కొన్ని బంధకాలు నీకు వచ్చి ఉండొచ్చు, కొన్ని అపాయాలు నీకు ఉండొచ్చు, కొన్ని శోధనలు నీకు వచ్చి ఉండొచ్చు. దుష్టుడు నిన్ను మరింతగా బలంగా బాధ పెడుతూ ఉండొచ్చు, రోజు గాయపరుస్తూ ఉండొచ్చు, నెమ్మది లేకుండా చేయొచ్చు వాడు. ఎందుకని? యేసు ప్రభు యొద్దకు వచ్చేవని. అది గిట్టక నిన్ను రోజు వాడు బాధిస్తూ, హింసిస్తూ, నిన్ను బంధిస్తూ, నీకు ఏది దొరకకుండా, ఎక్కడికి వెళ్ళనీయకుండా, ఉద్యోగం రానియకుండా, వ్యాపారంలో అభివృద్ధి లేకుండా, స్వస్థత రాకుండా, నిన్ను ఎక్కడికి కదలనీయకుండా, నిందలు అవమానాల చేత సాతాను నిన్ను బంధించొచ్చి ఉండొచ్చు. కానీ దేవుని శక్తి చేత నువ్వు ఆ బంధకాలని తెంచేసుకుంటావు. నీ సంఖ్యలన్నీ దేవుడు తెంచివేస్తాడు, నీకు కావాల్సిన దేవుడు దయచేస్తాడు. అందుకే దేవుని కొరకు నీకు బంధకాలు వస్తే మేలు, అవన్నీ తెంచివేయబడతాయి. ఎంత ఇనుప సంఖ్యలైనా అవి తెంచివేయబడతాయి. దేవుని కొరకు నువ్వు నిలబడితే సాతాను నిన్ను బంధించి ఎంతటి ఇనుప సంఖ్యలైనా దారం దిగిపోయినట్టు తెగిపోతాయి. హల్లెలూయా. అదే పాపం చేత నువ్వు బంధించబడ్డావంటే దారంతో కట్టేసిన నువ్వు తెంచుకోలేవు. నువ్వు అక్కడే ఆగిపోతావు, నీ జీవితం స్తంభించిపోతాయి, నీ జీవితం ఆగిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి నమ్ముట వలన, దేవుణ్ణి ఆరాధించటం వలన, దేవుని నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఆయన త్రోవలో నడుచుట ద్వారా కొన్ని బంధకాలు నీకు వచ్చి ఉండొచ్చు, కొన్ని అపాయాలు నీకు ఉండొచ్చు, కొన్ని శోధనలు నీకు వచ్చి ఉండొచ్చు. దుష్టుడు నిన్ను మరింతగా బలంగా బాధ పెడుతూ ఉండొచ్చు, రోజు గాయపరుస్తూ ఉండొచ్చు, నెమ్మది లేకుండా చేయొచ్చు వాడు. ఎందుకని? యేసు ప్రభు యొద్దకు వచ్చేవని. అది గిట్టక నిన్ను రోజు వాడు బాధిస్తూ, హింసిస్తూ, నిన్ను బంధిస్తూ, నీకు ఏది దొరకకుండా, ఎక్కడికి వెళ్ళనీయకుండా, ఉద్యోగం రానియకుండా, వ్యాపారంలో అభివృద్ధి లేకుండా, స్వస్థత రాకుండా, నిన్ను ఎక్కడికి కదలనీయకుండా, నిందలు అవమానాల చేత సాతాను నిన్ను బంధించొచ్చి ఉండొచ్చు. కానీ దేవుని శక్తి చేత నువ్వు ఆ బంధకాలని తెంచేసుకుంటావు. నీ సంఖ్యలన్నీ దేవుడు తెంచివేస్తాడు, నీకు కావాల్సిన దేవుడు దయచేస్తాడు. అందుకే దేవుని కొరకు నీకు బంధకాలు వస్తే మేలు, అవన్నీ తెంచివేయబడతాయి. ఎంత ఇనుప సంఖ్యలైనా అవి తెంచివేయబడతాయి. దేవుని కొరకు నువ్వు నిలబడితే సాతాను నిన్ను బంధించి ఎంతటి ఇనుప సంఖ్యలైనా దారం దిగిపోయినట్టు తెగిపోతాయి. హల్లెలూయా. అదే పాపం చేత నువ్వు బంధించబడ్డావంటే దారంతో కట్టేసిన నువ్వు తెంచుకోలేవు. నువ్వు అక్కడే ఆగిపోతావు, నీ జీవితం స్తంభించిపోతాయి, నీ జీవితం ఆగిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు.